వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బాబూజీనగర్ ఐడీఎస్ఎఫ్టీ ట్యాంక్ వద్ద 42.49 కోట్లతో బృహత్తర తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి. కావలి ప్రజలకు మెరుగైన, నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి ప్రజలకు మెరుగైన, నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అని, బడుగు, బలహీన వర్గాల కాలనీలకు పూర్తి స్థాయిలో ఈ పథకం ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అమృత పథకం నిధులలో రామిరెడ్డి ప్రతాపరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడన్నారు. 5,000 ఇళ్లకు టోకరా పెట్టిన వీర ప్రతాప్ ధైర్యం గొప్పదని ఎద్దేవా చేశారు. జిఆర్పీ లైన్ ఇటుంటే దానికి దక్షిణ వైపున వస్తుందా? జిఆర్పీకి అటువైపు వస్తుంది సార్. మనకి ఏసీ లైన్ వచ్చి రోడ్లు హైవే ఇప్పుడు 700 వేసేటప్పుడు జిఆర్పీ రేపు ఓన్లీ మనకి టెంపరీగా ఉంటుంది తప్ప ఇంకా అది యూజ్ చేయవు. అది ఇటువైపుకి వస్తుంది, ఉత్తరం వైపు. ఇది దక్షిణ వైపు అంటే మన రోడ్ సైడ్ కాబట్టి సీసీ అంతా అటువైపు వేయడానికి లేదా మనం ఇటువైపు వేసుకో అంటే జిఆర్పీ అయోధ్యలో ఉంది. ఎగ్జిస్టింగ్ రోడ్ ఇదండి. ఇప్పుడు జిఆర్పీ పైప్ లైన్ ఇది అయితే 7 వేయడానికి ఉందా? 7 కావలి అనాదిగా కూడా బొంతరాయి నీళ్లు బాగా స్వీట్ ఉండేటువంటి వాటర్గా పేరున్నప్పటికీ కూడా కావాలనగానే మంచినీళ్ళు లేనటువంటి ప్రాంతంగా ప్రభుత్వ రికార్డులో ఉన్న దృష్ట్యా స్వర్గీయ కలికి యానాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 1987 కావలికి ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలని, ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం వారు కృషి చేయటం, ఆ వచ్చినటువంటి ధర్మిల మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పూర్తి స్థాయిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకుని మాగుంట సుబ్బరామరెడ్డి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా నామకరణం చేసి అప్పటి నుంచి కూడా కావలికి ప్రజలకు అందిస్తున్నటువంటి తరుణంలో మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీలు డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు దృష్ట్యా కావలి ప్రజలు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో టౌన్ బాగా విస్తరిస్తున్న తరుణంలో కావలిని అభివృద్ధి చేయాలని అమృత 1 కింద మొట్టమొదటిగా ఆనాటి ప్రధాని ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారి సౌజన్యం, మన ప్రీతమ నేత రాష్ట్రాభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘాలోచన కలగలిపి కావలికి అమృత పథకం కింద నిధులను 57 కోట్ల రూపాయలతో 2018 సంవత్సరంలో మొట్టమొదటి మళ్ళా కావలికి రావటం. దీనికంటే ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వేసినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా అప్పుడున్నటువంటి టెక్నాలజీకి 1987 to 96 మధ్యలో జరిగినటువంటి పరిస్థితుల్లో జిఆర్పి పైప్ లైన్స్ లేదా ఆస్బెస్టాస్ పైప్ లైన్స్ వేయటటువంటిది ఆనవాయితీగా ఉండింది. క్రమేపీ కొన్ని దిక్కుల హెచ్డిపి పైప్స్ వేయటం ఆనవాయితీగా వచ్చింది. వీటిల్లో ఫంగస్ రావటము, డ్యామేజ్లు కావటము, వీటి వల్ల హాని జరగటము, కెమికల్ రియాక్షన్స్ వల్ల అనేది దాంతో ఇప్పుడున్న టెక్నాలజీలో డిఐ పైప్ లైన్స్ వేయాలనేది
దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నూతన టెక్నాలజీలో ఒక విధానం. ఇది జిఆర్పి పైప్ లైన్ యొక్క వ్యాలిడిటీ 20 years, కానీ ఈరోజు 30 years అయిపోయినా అవన్నీ డ్యామేజ్లు కావడం, కావలి పుర ప్రముఖులందరికీ కూడా నిరంతరం నీళ్ళు ఇచ్చే దగ్గరలో ప్రజలు పెరిగారు, వాడకం పెరిగింది. కానీ పైప్ లైన్స్ అవే పైప్ లైన్లు కెపాసిటీ ఉన్నందువల్ల వాటర్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి వాటర్ పంపింగ్ చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ని పగిలిపోవటం, ఎక్కడెక్కడ లీకులు రావటం, ఇవన్నీ జరుగుతున్నందువల్ల అనుకున్న టయానికి అనుకున్న విధంగా కావలి ప్రజానికానికి నీళ్ళు ఇస్తే పరిస్థితి లేదని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు 2018లో అమృత పథకం కింద 57 కోట్లు శాంక్షన్ చేస్తే, ఈ 57 కోట్ల రూపాయలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, కానీ ఇది అందరికీ అర్థం కావాలనే మళ్ళా కూడా తెలియజేస్తున్నా. ఈ 57 కోట్ల రూపాయలతో 1,40,40 లీటర్లు పర్ డే కావలి ప్రజానికానికి ఇవ్వాలి అని 14 MLD 14 MLD మెట్రిక్ లీటర్ల వాటర్ని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్గా ప్రజలకు ఇవ్వడం కోసం సంపు కట్టాలి, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కట్టాలి. అక్కడి నుంచి 750 ఇప్పుడున్నటువంటి ఈ పైప్ లైన్ ఇది 700, దీనికంటే కొంచెం ఇంకా పెద్దది 750 mm ఉన్నటువంటి దాన్ని ఇది ఇక్కడ దీని ఈ వాటర్ ట్యాంక్ వరకు నీళ్లు ఎక్కించేదాన్ని తీసుకురావాలి. ఇక్కడ ఇది రిజర్వాయర్, కావలి టౌన్ మొత్తానికి ఇది రిజర్వాయర్, అన్నిటికంటే హైట్లో ఉంటుంది. ఈ హైట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఇక్కడి నుంచి కావలి టౌన్లో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకి ఇక్కడి నుంచి నీళ్ళు వెళ్ళాలి. నీళ్ళు వెళ్ళాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి 57 కోట్లలో 7 ELSRలు, ఇది OHBR, అది ఓన్లీ ప్రజలకి అప్పటికప్పుడు నీళ్లు అందించేదానికి కట్టినటువంటి వాటర్ ట్యాంకుల్ని 7 ప్రాంతాల్లో నిర్మాణం చేసి ఇక్కడి నుంచి ఆ వాటర్ ట్యాంకులకి నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 57 కోట్లు శాంక్షన్ చేపిస్తే, ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు, ఈరోజు కావలి కోసం అభివృద్ధి ప్రదాతలను సోగలు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈ రోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఇప్పుడు కూడా బిందులు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం, తన ధన దాహాని కోసం ఈరోజు కావలిని పణంగా పెట్టి కావలిని అమృత స్కీమ్ని ఈరోజు అమ్మేసినటువంటి వైనం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది భూమిలో ఉండే పైప్ లైన్లు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం. కట్టినటువంటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, కట్టిన ట్యాంకులు ఈరోజు శిథిల వ్యవస్థకు వస్తున్నాయి. కట్టి 7 సంవత్సరాలు ఈ ట్యాంకు, కానీ ఈరోజు చుక్క నీరు అందించాల. ఇటువంటి ట్యాంకులు కావాలో 8 ట్యాంకులు ఉన్నాయి, అడిగే నాదులు లేడు. రాజకీయ పిచ్చి తప్ప కావలి అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బ్యాంకులలో దాచిపెట్టుకుని అడిగే మోగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు, నీళ్ళు అందించలేదని మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం వేసినటువంటి ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తారని మాట ఇచ్చినటువంటి నాయకులు మనకి తెచ్చినటువంటి ఫండ్స్ ని దుర్వినియోగం చేసి తింటుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావలి కోసమే పుట్టినటువంటి ధీరోదాత్తులుగా ఈ రోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ELSR నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దురుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతంలో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లిం ప్రాంతంలో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచు వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి
దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైన ఈరోజు మన కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావల్లో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీము 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్లకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైపు లైన్తోనే 7,500 నీళ్లు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుమ్మక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ ని 78 కిలోమీటర్లకు తగ్గించుకుని 90 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం లేదు, ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి 14 కోట్లు డ్రా చేసుకుని తినేసి ఈ రోజు నీళ్లు ఇవ్వమని అడిగితే 2,400 ఇళ్లకు మాత్రమే ట్యాపుల ద్వారా నీళ్లు ఇచ్చే సోర్స్ ఉంది. 5,000 ఇళ్లకి ఇవ్వడానికి ఈ రోజున పైప్ లైన్ లేకుండా చేసినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిజంగా వీర ప్రతాప్, అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ రోజు కూడా దోచుకుని ప్రజల ముందుకు రావడానికి ఊరిలోడుతున్నాడంటే నిజంగా ప్రజల చెవులో పూలు పెడుతున్నాడు అర్థం కాల, క్యాలిఫ్లవర్లు పెట్టడానికి ప్రయత్నం చేశాడు అర్థం కాల. మళ్ళా ఈ రోజు కావలికి వచ్చి నేను కావాలని అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చి ఏం అభివృద్ధి చేశాడు చెప్పడానికి ఒక్కటి లేదు. కానీ ఈ రోజు రోడ్డు మీద వస్తుంటే ఒక దేశ నాయకుడు పుట్టినరోజు కంటే కూడా ఏమి సాధించాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఆ ఫ్లెక్సిఫికేషన్ ఖర్చు ఆయన వాకిటి మీద ఉన్న రోడ్డుని రిపేర్ చేయడానికి పనికొచ్చుంటే చాలా సంతోషించేవాళ్ళం. నాయకుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి తప్ప సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. ఈ రోజు ఆయన పుట్టినరోజుకి పెట్టిన ఖర్చు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి గుట్టలు పూడ్చేదానికి ఖర్చు పెట్టుంటే మేము కూడా శభాష్ అని ఉండేవాళ్ళం. ఇంత సెల్ఫ్ డబ్బాలు కొట్టే నాయకులు ఈ కావలకు అవసరమైన విషయాన్ని కూడా కావలి ప్రజానికం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నా. ఎవరో వచ్చి ఏదో చేయరు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించకపోతే మళ్ళా కూడా ఏ నాయకుడు కూడా ఇదే విధంగా దోచుకునే పరిస్థితులు ఉంది. కాబట్టి అందరు ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మన హక్కుల కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు అమృత 1 ఈ రోజు నాశనమైన కారణాన 7,500 ఇళ్లకి నీళ్లు ఇవ్వాల్సిన కారణాన ఇవ్వటానికి ఈ రోజు డబ్బులు లేని కారణాన రికార్డ్స్ లో ప్రకారం ఈ రోజు ఇచ్చినట్టే రికార్డులో ఉన్న కారణాన ఇప్పుడు కూడా కావలి మున్సిపాలిటీ నెలకు 30 లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకుల ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి ప్రతి నెల ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన స్వార్థానికి కావలి మున్సిపాలిటీ నెలకి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా అక్క చెల్లెళ్ళందరూ బిందులు పట్టుకుని రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటి దుర్మార్గం నుంచి ఈ కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా, ఈ కావలిని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా ఈ రోజున మళ్ళా మన మంత్రి, మన జిల్లా వాస్తవ్యులు పొంగూరు నారాయణ గారు రావటం మన అదృష్టం. ఈ రోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఒక్క చెల్లెమ్మ కూడా బిందెలతో నీళ్లు ఎత్తుకోవడానికి రావాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంటిలో ట్యాపులు ఇవ్వాలనే సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఈ రోజు అమృత 2 కింద ఈ రోజున 14 కోట్ల రూపాయలు మనకు నిధులు ఇవ్వటం. అదేవిధంగా యూఐడిపి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ రోజు 22,80,00,000 రూపాయలు 2 ఫండ్స్ వస్తే ఈ రెండింటిని కూడా మేము ఈ రోజు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కేటాయించి ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్లు ఈ ఓహెచ్బిఆర్ నుంచి ఈఎల్ఎస్ఆర్ల దాకా ఉండే పైప్ లైన్స్ అన్ని కూడా పాత అయిపోయి ఇవి పెద్ద ట్యాంకులని ఇటు నుంచి వచ్చినటువంటి నీళ్లు ప్రెజర్ అయితే ఆ ట్యాంకులకి ఎక్కేదాపుల మధ్యలో ఉన్నటువంటి పాత పైపులన్నీ పగిలిపోతుంటే ఈ రోజు ఆ పాత పైపులన్నీ ప్లేస్ లో మళ్ళీ అన్ని కొత్త పైపులను లేపించి ఈ రోజు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి నీళ్లు అందించడం కోసం ఈ 38 కోట్ల రూపాయలతో ఈ రోజు పెట్టేటువంటి డబ్బులో అదనంగా 6,400 ఇళ్లకి ఉచితంగా ట్యాపులు వేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. ఈ రోజున మేము ఈ స్కీమ్ కింద మళ్ళా తెచ్చినటువంటి డబ్బులు అమృత 1లోకి ₹1 కేటాయించాలి. దాని సంగతి కక్కియాల్సిందే. కాంట్రాక్టర్ చేత కట్టించి 7,500 ఇళ్లకి నీళ్లు ట్యాపులు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి మిగతా ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం కోసం ఈ రోజు 6,400 ఇళ్లకి ఈ 38 కోట్ల రూపాయలతో ఈ కొత్త పైపులన్నీ వేసి ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి
అమృత వన్లో ఉన్న ఏరియా కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వేకర్ సెక్షన్లు అందరికి కూడా ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళ చేత నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పబ్లిక్ డిపార్ట్మెంట్ యొక్క కన్సర్న్లో జరుగుతుంది. వాళ్ళు పూర్తి చేసిన తర్వాత కావలి మున్సిపాలిటీకి వర్క్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఓఎండం వాళ్ళే నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ స్కీమ్ అంతా పూర్తయితే అమృత వన్న కూడా దేవుడి దేవుళ్ళకి మంచి బుద్ధి కలిగి ఆ ప్రతాప్ రెడ్డి కూడా దేవుడు కల్లో కల్పించి చేసిన తప్పును సరిదిద్దుకుని ఆ కాంట్రాక్టర్ బతిమలాడి ఈయన తీసుకున్న లంచాన్ని ఆయనకి రిటర్న్ ఇచ్చి దేవుడి దయ వల్ల, కావలి దయ వల్ల, కావలి కనుగొలమ్మ దయ వల్ల, కావలి పోలేరమ్మ దయ వల్ల, కావలి శివుడి దయ వల్ల ఆయన మంచి బుద్ధి పెట్టి ఆ లంచాన్ని రిటర్న్ ఇచ్చి ఆ 5,000 మందికి కూడా ట్యాపులు వేపిస్తే ఈ రోజు ఇక జీవితంలో కావలి ఒక ఆదర్శమైనటువంటి కావలి. ఏ ఒక్కరు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అసలు ఇల్లు ఇంకా కావలిలో బిందుల వ్యాపారం కూడా జరగనంతగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండే విధంగా కూడా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కూడా రేపటి నుంచి దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి ఆయుష్ చాలా బాగుండాలని, ఆయన నీడలో ఆ 5,000 మందికి ట్యాపులు ఇచ్చే విధంగా మంచి బుద్ధి కలిగేటట్టుగా ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఆ దేవుడి సమక్షంలో 5,000 మందికి ట్యాపులు ఇచ్చేటట్టుగా మీరు కూడా దేవుళ్ళు కోరుకుంటే రోజు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఆయనకు మంచి బుద్ధి పుట్టి ఆయనకి మంచి ఆలోచన వచ్చి ఆయన భార్య కూడా నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకుని కావలి గడ్డ మీద పుట్టావు, కావలి గడ్డ మీద పుట్టి కోటీశ్వరుడు అయ్యావు కాబట్టి ఆ పని ఏదో చేయమని ఆ తల్లి కూడా ఆమె ఆడబిడ్డల యొక్క బాధ ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఆమె కానీ నా భార్య కూడా ఒకప్పుడు బిందులతో నీళ్లు మోసిన వాళ్ళే కాబట్టి ఆ పెయిన్ మా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్తకి చెప్పి నచ్చ చెప్పి ఆ నీళ్లు ఇప్పిస్తే నిజంగా ఆయన కూడా నేను కూడా కాళ్ళు కడిగి నేను కూడా సంతోషించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి ముఖ్యంగా మా ప్రతాప్ రెడ్డికి దయించి 5,000 మంది నీళ్లకి నీ ఫ్రెండే నీ పార్టరే ఇద్దరు బెంగళూరులో స్థలాలు కొనుక్కొని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఎట్టో కూడా కావలి ప్రజానికి నీళ్లు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ అయ్యా కావలి మాజీ కౌన్సిలర్లారా, కాబోయే కౌన్సిలర్గా తహసీల్దారుతున్న నాయకులారా, వైసీపీ నాయకులారా, మీ నాయకుడికి చెప్పి మీరందరూ ఓటింగ్లు కట్టడం కాదు, జిందాబాదులు కొట్టడం కాదు, కేకులు కట్ చేయడం కాదు, నైనా మీ వార్డుల్లో మీ పక్క ఇంటి వాళ్ళకి నీళ్లు లేకుండా హరించినటువంటి ఆ ప్రతాప్ రెడ్డి గారికి మంచి ఆలోచన వచ్చే విధంగా మీరు కూడా వాళ్ళందరికీ నచ్చ చెప్పి ప్రజానికి మిగతా 5,000 ఇళ్లకి నీళ్లు ఇచ్చేటట్టు మీరు కూడా పోరాటం చేస్తే మీతో కలిసి మేము కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నానైనా. మన కావాలని కాపాడుకుందాం. రేపు ఎలక్షన్ లో పోటీ చేయాలని తహతాలు ఆడటం కాదు నైనా. ముందు మీ నాయకుడి చేత 5,000 మందికి ఇళ్లకి ట్యాపులకి చిన్న డబ్బులు తెప్పించి కట్టించి చేయమని చెప్పి సందర్భంగా కూడా మీకు కూడా పిలుపునిస్తూ మీది నాది అందరిది మంది కావలే, ముందు మనకు కావాలని కాపాడుకుందాం. కాబట్టి మీరు కూడా మాతో కలిసి రండి అయినా, అందరం కలిసి మనందరం కూడా దాన్ని సాధిద్దామని చెప్పి సందర్భంగా కూడా వారికి కూడా పిలుపునిస్తూ ఈ రోజు మనకు కావాలంది ఒక కావలి ట్రంక్ రోడ్డు మద్దూరుపాడు దగ్గర నుంచి ముసునూరు వరకు కూడా ఈ రోజు 80 కోట్ల రూపాయలతో కావలిని ట్రంక్ రోడ్డు ఆధునీకరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఆధునీకరించడం జరుగుతుంది. అంతలోకి వారు వచ్చినందువల్ల తారు రేట్లు పెరిగినందువల్ల కాంట్రాక్టర్ కొంచెం స్లో చేయడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఈ రోజు రివ్యూ ఉంది, తొందరలోని దీన్ని కూడా ఓపెన్ మళ్ళీ ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఒకవైపున వాటర్ పరంగా ఈ రోజు దాదాపు 40 కోట్లు వెచ్చించాం. ట్రంక్ రోడ్ల అభివృద్ధి కోసం 80 కోట్లు వెచ్చించాం. ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల కోసం నేను వందలాది కోట్ల రూపాయలు ఈ రోజు కావలి మున్సిపాలిటీకి వెచ్చిస్తూనే ఉన్నాం. ఇంకపోతే ఒక డ్రైన్లు ఉన్నాయి. ఈ రోజు డ్రైన్స్ కోసంగా కూడా 32.5 కోట్ల రూపాయలతో తొందరలో టెండర్ రాబోతుంది. ఇది అంటూ పూర్తయితే కావల్లో ఎంటైర్ ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, రోడ్డు పరంగా కానీ, లేదా శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ ఏ ఒక్క సమస్య లేకుండా కావలిని మనం ప్రశాంతమైన కావలుగా, అభివృద్ధికి మారిపోయినటువంటి కావలుగా తీర్చిదిద్దుకునే దాంట్లో అందరి సహాయ సహకారంతో మనం పోదామని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు కావల్లో చేయాల్సినవి ఉన్నాయి, అన్ని జరుగుతూనే ఉన్నాయి.